రాగానే 5 కోట్ల రూపాయలు థ్రిఫ్ట్ ఫండ్ కూడా విడుదల చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి 14-19 ఏదైతే రాష్ట్రం విడిపోయి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 7,15,00,000 రూపాయలు థ్రిఫ్ట్ ఫండ్ మనం అందించాం అధ్యక్ష. మరి 19-20 నా నేతలను చెప్పి ఓటేయించుకొని కనీసం థ్రిఫ్ట్ ఫండ్ కూడా వాళ్ళకు అందజేయలేదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. 19-24 వరకు 1 కోటి రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. మరి 24-25 బడ్జెట్ అంచనాలతో బడ్జెట్లో మనము 5 కోట్ల రూపాయలు ఇచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ 7,129 లబ్ధిదారులకు లబ్ధి పొందిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా చేనేత కార్మికులకు ఎన్టీఆర్ భరోసా పథకం ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నాం అధ్యక్ష. ఆ విధంగా మనం ఎన్టీఆర్ భరోసా అమలు చేస్తున్నాం. ఏప్రిల్ 1వ తారీఖు నుంచే 3,000 పెన్షన్ని 4,000 రూపాయలు అందజేస్తూ 92,724 మందికి 445 కోట్ల రూపాయలు అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అది కేవలం 8 నెలలకే అధ్యక్ష. మరి వైసీపీ ప్రభుత్వం నా నేతన్నలను చెప్పి నేతన్న నేస్తానికి 191 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. అదే కాకుండా మరి పెన్షన్ ఇస్తామన్నారు అధ్యక్ష, అది కూడా 250 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. మొత్తం 441 కోట్లు ఇస్తే మనం అతి తక్కువ కాలంలోనే 445 కోట్లు ఇస్తూ థ్రిఫ్ట్ ఫండ్ 5 కోట్లు ఇస్తూ, అంతేకాకుండా విద్యుత్తుకు ఏదైతే ఎన్నికల సమయంలో మనం మాట చెప్పామో చేనేతలకు 200 యూనిట్లు మరి మరమగ్గాలకు 500 యూనిట్లు అని చెప్పామో అందుకు 200 కోట్లు అంటే 650 కోట్ల రూపాయలు మనం ఇస్తున్నామన్న విషయాన్ని కూడా సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి అంతేకాకుండా మరి సోదరులు అడిగినట్లుగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అధ్యక్ష, మనం సుమారుగా ఈ పథకాన్ని యొక్క ముఖ్య లక్ష్యం చేనేత కార్మికులకు సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి, అధిక వేతనాలు సంపాదించడానికి లూములు, జాకార్డ్ లిఫ్టింగ్ యంత్రాలు వంటి ఆధునాతిక మగ్గాలను పరికరాలను సరఫరా చేయడం మరియు నైపుణ్య శిక్షణ కలిగించడం. ఇందుకు ప్రాజెక్టు ఖర్చు చిన్న ప్రాజెక్టు ఒకదానికి ప్రాజెక్టు ఖర్చు 2 కోట్లు 500 మందికి లబ్ధిపోయే విధంగా సుమారుగా మనం 10,44,10.5 కోటితో ఈ క్లస్టర్ డెవలప్మెంట్ చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. చిన్న విషయం అధ్యక్ష, 14-19లో క్లస్టర్లు 54 క్లస్టర్లు ఏర్పాటు చేశాం అధ్యక్ష. 54,000 లబ్ధిదారులు 33,619 మందికి 50 కోట్లతో మనం చేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి 19-24లో 8,025 మందికి లబ్ధిదారుల అధ్యక్ష, అంటే 33,619 మందికి 14-19లో మనం చేసాం అధ్యక్ష. మరి 8,025 మందికి మాత్రమే చేయగలిగారు, అది కూడా 15 కోట్లతోనే చేశారు అధ్యక్ష. మరి అతి తక్కువ కాలంలో మరి 8 నెలల అధికారంలోకి రాగానే మనం 10 క్లస్టర్లు ఏర్పాటు చేశాం. 2,020 మందికి ఈరోజు లబ్ధిదారులు ఉపయోగపడుతున్నారన్న విషయాన్ని తెలియజేస్తూ 10,44,00,000 రూపాయలతో క్లస్టర్ ఏర్పాటు చేశామన్న విషయాన్ని కూడా సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి 24-25 సంవత్సరంలో ఏర్పాటు చేసిన క్లస్టర్లు వివరాలు అధ్యక్ష. బాపట్ల, తిరుపతి, పల్నాడు, గుంటూరు, అనంతపురం, సత్యసాయి జిల్లా, పొట్టి శ్రీరాములు జిల్లా, అదేవిధంగా కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా. ఈ విధంగా ముద్రా పథకం అధ్యక్ష. మరి ముద్రా పథకం గురించి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజనరీతోనే ఆనాటి కాలంలోనే 14-19లో 24,15 మందికి లబ్ధిదారులు పొందారు. 9,406 కోట్ల రూపాయలు మనము అందించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి 19-24లో 18,000 మందికి 18,000 మందికి ఉపాధి లబ్ధిదారుల అధ్యక్ష. 128 కోట్ల అధ్యక్ష. 9,406 కోట్లు ఎక్కడ అధ్యక్ష? 14-19లో మరి వీళ్ళు 19-24లో 128,000 కోట్లు మాత్రమే అందించారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి 24-25 జనవరి
జనవరి నుంచి అధ్యక్ష మనం లబ్ధిదారులకు 2566 మందికి లబ్ధిదారులు 25 కోట్ల రూపాయలు అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి ఇది 50,000 నుంచి ఈ చేనేత కార్మికుడికి మంజూరు చేయబడిన రుణ పరిమితి 50,000 నుంచి 10 లక్షల వరకు ఉంటుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మరి చేనేత మార్కెటింగ్కు సహాయం కింద ఎక్స్పోల నిర్వహణ దిశ మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి ముఖ్యంగా భువనమ్మ గారికి మరి అదేవిధంగా మన యువగళం అధినేత నారా లోకేష్ గారికి నేతన్నలు పడుతున్న కష్టాలు తెలిసి స్వయాన ముఖ్యమంత్రి గారే స్వయాన పిలిచి నేను హ్యాండ్లూమ్స్ డేకు వస్తున్నా ఎగ్జిబిషన్ నేనే ఓపెన్ చేస్తానని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారే హ్యాండ్లూమ్స్ డే ఓపెన్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా మరి మనం ఇచ్చిన 8 నెలల్లో ప్రతి నెల ఒక ఎగ్జిబిషన్ పెట్టి ఏర్పాటు చేసి సేల్స్ కూడా ఇంప్రూవ్ చేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి 14-19లో మనం 59 ఎగ్జిబిషన్లు పెట్టాం అధ్యక్ష. 53 కోట్లు ఖర్చు పెట్టామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా 19-24లో నాణ్యతన్నలు అని చెప్పి ఓటేయించుకున్న గత ప్రభుత్వం అధ్యక్ష 28 ఎగ్జిబిషన్లు పెట్టి 29 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. మరి అతి తక్కువ కాలంలోనే 7 ఎగ్జిబిషన్లు పెట్టాం, 7.5 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఎగ్జిబిషన్కి వచ్చిన నేతన్నలకు అక్కడ ఉచితంగా కరెంటు వసతులు, భోజన వసతులు, ఛార్జీలు కూడా ఏర్పాటు చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి 25-26 సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపులు అధ్యక్ష. మరి సహకార నేత కార్మికులకు పొదుపు నిధికి 5 కోట్లు, నేషనల్ NIFTకి 5 కోట్లు, యూనిటీ మాల్కు 66 కోట్లు, NCTCకి 38 కోట్లు, NCTC పథకం కింద ఆప్కో మార్జిన్ మనీ సహాయానికి 1 కోటి రూపాయలు, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ప్రమోషన్ ఆర్థిక సహాయానికి 8 కోట్లు, ముడి పదార్థ కొనుగోలుకి 2 కోట్లు, మరి ఈ విధంగా 138 కోట్లు మనం కేటాయించామన్న విషయాన్ని కూడా మరి సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి అంతేకాకుండా మరి గత ప్రభుత్వం టెక్స్టైల్స్ పాలసీని గాలికి వదిలేసింది అధ్యక్ష. 18-23లో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, ఉపాధి సృష్టించాలి, సంపద కల్పించాలని గొప్ప నిర్ణయంతో 18-23లో టెక్స్టైల్స్ పాలసీ ఏర్పాటు చేస్తే మరి గత ప్రభుత్వం టెక్స్టైల్స్ పాలసీని గాలికి వదిలేసిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి మనం అధికారంలోకి రాగానే ఈరోజు మళ్ళీ దాన్ని పరిగణలోకి తీసుకొని అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి నిజంగానే మొన్న ఒక పెద్ద గొప్ప సంకేతం అధ్యక్ష. మొన్న భారత్ మండపాన్ని ఢిల్లీకి వెళ్ళాం అధ్యక్ష. ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పాలి. ఎందుకంటే మంది యంగ్ స్టేటు, మరి మనకు బ్రాండ్ అంబాసిడర్ మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ అనేక మంది పారిశ్రామికవేత్తల్ని కలిస్తే అక్కడ చాలామంది మన స్టేట్కి రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. సుమారుగా 8 మందిని మేము కలిసాము అధ్యక్ష. అందులో 5 మంది 2,500 కోట్లు పెట్టుబడి పెట్టడానికి 10,000 మందికి ఉపాధి చూపించడానికి కూడా సిద్ధమయ్యారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అది అధ్యక్ష ఉంది అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష విషయం చెప్పలేదు. మరి సభ్యులు అడిగారు అధ్యక్ష. ఇంకా చాలా ఉంది అధ్యక్ష. అదే ఇంకా చాలా ఉంది. ఆప్కో ఉంది అధ్యక్ష. ఆప్కో సొసైటీ మరి సోదరులు కోరినట్లు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా అధ్యక్ష. నేను చెప్పాలి కదా అధ్యక్ష. మరి ఆప్కో ఎన్నికలు జరపాలన్నారు అధ్యక్ష. ఆప్కో ఎన్నికలు జరపాలన్నదే దగ్గరలో జరుపుతామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఆప్కో సేల్స్ కూడా గణనీయంగా పెరిగాయన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా మరి మన కోఆప్టెక్స్ వారితో తమిళనాడు కోఆప్టెక్స్ వారితో కూడా మనము MOU అధ్యక్ష. వాళ్ళ తయారు చేసిన వస్త్రాలు తయారు చేసిన వస్త్రాలు అక్కడ పెట్టడం వల్ల చేనేతలకు ఉపాధి కలుపుతుందన్న ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మరి నరేంద్ర మోడీ గారు కూడా అధ్యక్ష మన రాష్ట్రానికి కేంద్రంలో బడ్జెట్ కేటాయించిన ఒక్క నిమిషం అధ్యక్ష, ఇది మనకు తెలియాలి అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం మార్జిన్ మనీ ఇవ్వకపోవడంతో చాలా స్కీమ్స్ రాకపోవడం వల్ల చాలామంది చేనేతలు ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. మరి ఆప్కో పేమెంట్ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. సోదరులకు తెలుసు గత ప్రభుత్వం చేసిన దోపిడీతనం మీకు తెలుసు. ఖచ్చితంగా మొన్నటి రోజున కొంచెం ఆప్కో బాకీలు కూడా మేము చెల్లించాం. దగ్గరలో
ఫీజ్ మేనర్ ప్రకారం కొద్దిగా చెల్లిస్తామని కూడా సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఓకే ఓకే విజయ్ గారు టైం అధ్యక్ష, కేంద్ర బడ్జెట్ లో కీలక ప్రకటనలు అధ్యక్ష. నిజంగా సంవత్సరాలకు ఒకసారి ఇస్తామనేది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల అసలు ఎంతమంది చేనేత కార్మికులు చేనేత రంగం మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరు? మగ్గం నేసేవారు, మగ్గాన్ని సహకరించేవారు 2 రకాలుగా ఉన్నారు. సహకరించే వారి పరిస్థితి అగమ్యగోచరం అయిపోతుంది. ఆ మొత్తం కూడా సమగ్రంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఏదైతే మా దగ్గర మురమండ అనే విలేజ్లో కామన్ ఫెసిలిటీ సెంటర్ ఇచ్చింది మన ప్రభుత్వం 18లో 8 లక్షల రూపాయలు రిలీజ్ చేశారు. మిగతా డబ్బు రిలీజ్ చేశారు, బిల్డింగ్లన్నీ ఆగిపోయినాయి. వాటన్నిటినీ కంప్లీట్ చేస్తారు మురమండ అనే గ్రామంలో. రాజమండ్రి కడియం మండలం ఉన్నది మురమండ అనే గ్రామంలో. ఇవాళ నేను ఒకటే కోరుతా ఉన్నా, ఏది నేత రంగం బాగాలేదు. ఇవాళ ఆప్కో కానీ మరెవరైనా సరే పవర్ లూమ్స్ మీద ఆధారపడవద్దు. ఎక్కువ మంది ఆధారపడ్డ నేత మీద నేత రక్షణ కల్పించాలి. అన్నగారు ఆ రోజున సగం ధరకే బట్టలు ఇచ్చి ఆ రోజున ఆదుకున్నారు నేత రంగాన్ని, చేనేత రంగాన్ని ఒడ్డున పడేశారు. మొత్తం కూడా ఒకటి ప్రజలకు మేలైంది, చేనేతకు రక్షణ కల్పించాం. అలాంటి పథకాలు ఏమైనా తీసుకొస్తారా? ప్లీజ్. సభ్యులు అడిగినట్లు ఆప్కో బాకీలు చెల్లించవలసిందే సార్. గత ప్రభుత్వం చెల్లించకపోవడంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లు అప్పుల్లో పెట్టిపోయారు. అన్నీ కట్టుకుంటూ పోతున్నాం. ఇది కూడా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా తెలియజేశాం. మన కొంత రిలీజ్ చేశారు. మీకు కూడా పెద్దలు, మీకు అందరికీ తెలుసు మన ఆర్థిక పరిస్థితి. ఖచ్చితంగా చేనేతలకు ఆదుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా గతంలో ఏదైతే 14-19లో మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మగనూరు కావచ్చు, రాయదుర్గం కావచ్చు, మైలవరం కావచ్చు, అనేక చోట్ల టెక్స్టైల్స్ పార్కులు మరి మొదలుపెట్టిన తర్వాత మరి గత ప్రభుత్వం గాలికి వదిలేసింది. గాలికి వచ్చిన వాళ్ళు గాలికే పోయారు అనుకోండి. కానీ మళ్ళీ దానికి మనం ప్రాణం పోస్తున్నాం. మళ్ళీ చేనేతలకు అన్ని రంగాల్లోనూ ముందుండే విధంగా అన్ని 365 రోజులు పని కల్పించే విధంగా కూడా తెలియజేస్తూ అధ్యక్ష, చిన్న విషయం అధ్యక్ష, నిజంగా ఇది చాలా గర్వదగ్గని విషయం. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఈరోజు మన కేంద్రం నుంచి కూడా కేంద్ర బడ్జెట్లో కేటాయించిన చేనేతలు కేటాయించింది 38% మన ఆంధ్రప్రదేశ్ కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి ఖచ్చితంగా పెద్దలు అందరూ సూచించిన ప్రకారం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితోనూ మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ అధ్యక్ష. అందరికీ చిన్న వినపండి. ఈ చేనేత రంగం చాలా ఇంపార్టెంట్ రంగం మనందరికీ తెలుసు. లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ దీన్ని అభివృద్ధి చూస్తూనే ఉన్నాం. మనందరం కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఆస్ట్రేలియా వెళ్ళాం స్పీకర్స్ కాన్ఫరెన్స్కి. మంగళగిరి సాల్వాలకి తీసుకెళ్ళాం సార్. తీసుకెళ్ళి అక్కడ ఉన్న సభ్యులందరికీ ఇచ్చాం. అలాగే ఏటికొప్పాకు బొమ్మలు కూడా తీసుకెళ్ళాం ఇక్కడ ఫ్లైట్లో. అందరికీ అక్కడ సప్లై ఇచ్చాం సార్. అలాగే అందరం కూడా సభ్యులందరూ కూడా ఎవరు బాధ్యత తీసుకొని మంచి ఇంపార్టెంట్ రంగం. ఇప్పుడు సభ్యులు చెప్పారు అస్సాంలో ఎక్కడో బ్రహ్మాండం చేస్తున్నారని. ఒకసారి మీ టీం ఎవరన్నా వెళ్ళి పరిశీలన చేసి స్టడీ చేసి రండి, తప్పే ఉంది. అదేవిధంగా మరి నిజంగా మన నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు కూడా ఒకటి ఆదేశించారు అధ్యక్ష. ఖాదీ ఈజ్ ఏ నేషన్ అప్పుడు, మరి ఇప్పుడు పిఎం గారు, సీఎం గారు ఖాదీ ఈజ్ ఏ బికమింగ్ ఏ ఫ్యాషన్ అన్న విషయాన్ని కూడా చెప్పారు అధ్యక్ష. మరి సభ్యులందరికీ నేను తెలియజేసేది ఒకటే, వారానికి ఒక్క రోజునైనా అందరూ చేనేత వస్త్రాలు ధరించవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా తమ నియోజకవర్గాల్లో కూడా దీన్ని ఆదేశించవలసిందిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ అండి 731 మినిస్టర్ గారు.